హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చింది మా అల్లరి ఇల్లు. ఇప్పుడు కీర దోసకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చెప్తాను. కీర దోసకాయ బాగా తొక్కులు తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం గిన్నెలో. తర్వాత 5 పచ్చిమిర్చి, కొంచెం 2-3 చెంచాల నూనె వేసుకొని వేడి శనగపప్పు టీ గ్లాసులు వేసుకొని వేయించుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కీర దోసకాయతో పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత వేగిన వేడి శనగపప్పు, పచ్చిమిర్చి, 3 చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు, కల్లుప్పు, జీలకర్ర, వాటిని ఒకసారి మిక్సీ ఆడించుకుందాం. అదిగోండి, ఎందుకంటే కొంచెమే కాబట్టి అడుగుని సరిగా. తర్వాత మనం కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కల్లో ఒక 50% మిక్సీ వేసుకుందాం. చాలా గుజ్జుగా బాగుంటుందండి. నీళ్ళు అనేది వేసుకునే పని లేదు, ఇది వేయటం వల్లనే మనకు గుజ్జు వస్తుంది. వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాం. తర్వాత మిక్సీ వేసుకున్న ఇది పొడిని ఆల్రెడీ మళ్ళీ కీర దోసకాయ ముక్కలు ఆఫ్ ఉంటాయి కదండి, దాంట్లో కలుపుకోవడం అంతే. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరగమాత కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు కూడా.